శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రతి ఒక్కరూ గీతా పఠనం చేయాలన్నదే మా ఉద్దేశం. వారానికి 5 శ్లోకాలు 5 సార్లు రండి కలిసి గీతా శ్లోకాలను పఠిద్దాం. ఓం నారాయణ నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. గజరాజ వరద కేశవ త్రిజగత్ కళ్యాణమూర్తి దేవమురారి భుజగేంద్ర శయ్యన మాధవి విజయాప్తుడ నన్నుగావు వేగమే కృష్ణ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అష్టమోధ్యాయః. అక్షర పరబ్రహ్మ యోగము. 1 నుంచి 5 శ్లోకాలు చెప్పుకుందాం. మొదట 5 శ్లోకాలు నేను ఒకసారి చదువుతాను. నాతో పాటు 3 సార్లు పలకండి. మళ్ళీ అందరం కలిసి 5 శ్లోకాలు పఠిద్దాం. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అధియజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గః కర్మ సంజ్ఞితః అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వర అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. అర్జున ఉవాచ కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్త మధిదైవం కిముచ్యతే కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్త మధిదైవం కిముచ్యతే కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్త మధిదైవం కిముచ్యతే అధియజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః అధియజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః అధియజ్ఞః కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణకాలే చ కథం జ్ఞేయోసి నియతాత్మభిః. శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో
विसर्गः कर्मसंज्ञितः अक्षरं ब्रह्म परमं स्वभावोऽध्यात्ममुच्यते भूतभावोद्भवकरो विसर्गः कर्मसंज्ञितः अक्षरं ब्रह्म परमं स्वभावोऽध्यात्ममुच्यते भूतभावोद्भवकरो विसर्गः कर्मसंज्ञितः अधिभूतं क्षरो भावः पुरुषश्चाधिदैवतम् अधियज्ञोऽहमेवात्र देहे देहभृतां वर अधिभूतं क्षरो भावः पुरुषश्चाधिदैवतम् अधियज्ञोऽहमेवात्र देहे देहभृतां वर अधिभूतं क्षरो भावः पुरुषश्चाधिदैवतम् अधियज्ञोऽहमेवात्र देहे देहभृतां वर अन्तकाले च मामेव स्मरन् मुक्त्वा कळेबरम् यः प्रयाति समद्भावम् याति नास्त्यत्र संशयः अन्तकाले च मामेव स्मरन् मुक्त्वा कळेबरम् यः प्रयाति समद्भावम् याति नास्त्यत्र संशयः अन्तकाले च मामेव स्मरन् मुक्त्वा कळेबरम् यः प्रयाति समद्भावम् याति नास्त्यत्र संशयः। अर्जुन उवाच किं तद्ब्रह्म किमध्यात्मं किं कर्म पुरुषोत्तम अधिभूतं च किं प्रोक्तमधिदैवं किमुच्यते अधियज्ञः कथं कोत्र देहेऽस्मिन् मधुसूदन प्रयाणकाले च कथं ज्ञेयोऽसि नियतात्मभिः। श्री भगवान उवाच अक्षरं ब्रह्म परमं स्वभावोऽध्यात्ममुच्यते भूतभावोद्भवकरो विसर्गः कर्मसंज्ञितः अधिभूतं क्षरो भावः पुरुषश्चाधिदैवतम् अधियज्ञोऽहमेवात्र देहे देहभृतां वर अन्तकाले च मामेव स्मरन् मुक्त्वा कळेबरम् यः प्रयाति समद्भावं याति नास्त्यत्र संशयः। అర్జునుడు అడుగుతున్నాడు తాత్పర్యం. పురుషోత్తమ, బ్రహ్మం అంటే ఏమిటి? ఆధ్యాత్మం అంటే ఏమిటి? కర్మ, అధిభూతం, అధిదైవం అంటే ఏమిటి? ఈ దేహంలో అధియజ్ఞుడెవరు? అతడు ఏ విధంగా ఉంటాడు? యోగులు మరణ సమయంలో నిన్ను ఏ విధంగా తెలుసుకోగలుగుతారు? భగవానుడు ఇలా సమాధానం చెబుతున్నాడు. నాశనం లేనిది సర్వోత్కృష్టమైనది బ్రహ్మము.
ప్రకృతి సంబంధమైన స్వభావాలే ఆధ్యాత్మం. భూతోత్పత్తికైన ఘటనమే కర్మం. నాశనమయ్యే పదార్థం అధిభూతం అనబడుతోంది. పురుషుడే అధిదైవతం. సమస్త దేహములందున అంతర్యామినయున్న నేనే అధియజ్ఞుడిని. మరణమందు కూడా నన్నే తలుచుకుంటూ శరీరాన్ని విడిచినవాడు తప్పక నన్నే పొందుతాడు. మిత్రులారా, నేను చెప్పబోయే 5 వాక్యాలు గుర్తుంచుకోండి. గీతా పఠనంతో పాటుగా ప్రతినిత్యం ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలి, చేయించాలి. జీవహింస చేయకూడదు. శాకాహారులుగా జీవించాలి. ప్రసార మాధ్యమాలైన చరవాణి, టెలివిజన్ మున్నగు వాటిని అవసరానికి మించి వాడకండి. దానికి బదులు ప్రకృతితో, చుట్టూ ఉన్న మన వారితో గడపండి. మాతృభాషను గౌరవించండి. పరనింద చేయకూడదు. ఇతరులకు మంచి చేయకున్నా మన మాటలు, చేష్టల వల్ల వారిని బాధించకూడదు. మంచిని ఆశిద్దాం, మంచిగా జీవిద్దాం, మంచిని పంచుదాం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.